शुक्लावरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। योऽन्त्यमोक्षकरां तीर्थरुक्मा व्यामोहनस्तदितराणि गुणायिनी अस्मद्गोत्रयोस्य एकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो भ्यो नमो नमः। सर्वोपकुलारहितः प्रज्ञानघनः प्रत्यगद्धो ब्रह्मैवास्मि आनन्दैकरसर्वसारसर्वमन्दस्मितास्मिं कृपापारीणं यदुत्तमाः सर्वाम्भोजाभानोदे कालज्ञाननेत्रिं शिवकरं काळीसं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि। हनुमत्काळीप्रसादाभयं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं प्रभुलां प्रियतत्तनीकम् आयानुबाहुं अरविन्ददलायताक्षं रामं शाचरणाशकलं नमामि। वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डले मध्ये पुष्पकवासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं विद्यापरं व्याख्यातं वरदादिभिः परिवृतं रामं वदिष्यामः। यत्र यत्र रत्नाकरकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं वाक्पवारि परिपूर्णलोचनं मारुतीं नाथराक्षसान्तकं पूजन्तं रामेति मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणं शृण्वन् रामकथासारं बोधयाति रामकलिम्। ओम श्री गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। प्रिय భగవద్భక్తులారా, సద్గురుదేవుల యొక్క తమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన అబ్బాయిపేట గ్రామంలో శ్రీమాన్ అప్పన రవికుమార్ గారు, వారి ధర్మపత్ని రేవతి గారు, వారి కుటుంబ సభ్యుల సహాయంతో జరుపుకుంటున్నటువంటి ఈ శ్రీమద్ రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమంలో 5వ రోజు సాయంకాల కార్యక్రమంలో సుందరకాండ కథాభాగంలో వచ్చేసాం. మనం ఈరోజు ఉదయం లంకని గురించి తెలుసుకునే ప్రయత్నం ప్రారంభం చేసుకున్నాం. లంకాల ప్రభావంలో కాపలా కాసేటువంటి ఆవిడ లంకిని అని మనం ఉదయం చెప్పుకున్నాం. మనకి ఎక్కడైనా ధర్మం అనేది ఎలా ఉండాలి అంటే, మన వాళ్ళు చెప్పే మాట, పెద్దలు చెప్పే మాట ఏంటంటే ఎంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక మాట. అంటే దానికి అర్థం ఏంటంటే ఇంట్లో సాధించుకొని బయట సాధించమని అర్థం కాదు. ఇల్లు అంటే దేహము అని అర్థం చెప్పారు అన్నమాట. ఇల్లు గెలవడం అంటే ముందు దేహంలో ఉండేటువంటి అక్షరవర్గాన్ని గెలవడం. ఈ అక్షరవర్గాన్ని గెలిచిన వాడికి బయట ఉండేవన్నీ కర్తలాత్మైపోతాయి. మానవుడు బయట జయించడం గొప్ప కాదు, తన లోపల జయించడం గొప్ప. అలాగే రావణాసురుడు ప్రపంచమంతా గెలిచే ప్రయత్నం చేశాడు, కైలాసాన్ని కూడా ఎక్కే ప్రయత్నం చేశాడు, కానీ తనని తాను అణుచుకోలేకపోయాడు. అంటే తనలో ఉండేటువంటి ఏ గుణాలైతే కామక్రోధాది గుణాలు ఉన్నాయో వాటన్నింటినీ ఇష్టం వచ్చినట్టుగా బయట ప్రపంచం మీద ఉద్రిపింపజేసుకున్నాడు రావణాసురుడు. మనం రామాయణంలో ఉదయం కూడా మనం సుందరకాండలో చెప్పుకున్నాం, సీతాయా శత్రుదర్శన అని చెప్పుకున్నాం. అంటే అమలు ఎదగడానికి అర్హత కావాలి. లోకంలో ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది. అర్హత లేకపోతే అక్కడ అతను చేయవలసినటువంటి కర్తవ్యం సరిగ్గా చేయలేదు. అలాగే అక్కడ కూడా అమ్మను వెతకడానికి అర్హత కావాలి. అంతమంది వానరులు బయలుదేరితే హనుమ ఒక్కడే వెళ్ళగలిగాడు అంటే ఆయన శత్రుకర్షణుడు కనుక. అంటే శత్రువుని బంధించినవాడు, శత్రువుని జయించినవాడు. అంటే హనుమ అప్పటికి ఏ శత్రువుని జయించాడని ఆ పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి. మనకు అంతవరకు కూడా హనుమ
వాల్మీకి శత్రుకర్షణ అని పెట్టాడంటే తన లోపల ఉన్న అరిషడ్వర్గాన్ని జయించాడు కదా. మరి రావణాసురుడు ఎవరు? శత్రువర్ధనుడు రావణాసురుడు, శత్రుకర్షణుడు ఆంజనేయుడు. శత్రువర్ధనుడు ఎవరు? ఈ ఆరుని పెంపొందింపజేసుకున్నవాడు ఎవడో వాడు శత్రువర్ధనుడు. ఎంతమంది స్త్రీలను తీసుకొచ్చినా తరగని కామం కలిగిన వాడు రావణాసురుడు. తనను ఎవరైనా ఏదైనా అంటే సొంత అన్న సొంత తమ్ముడనే భేదం లేకుండా క్రోధాన్ని వహించేవాడు. ఎందుకంటే అన్నయ్య కుబేరుడితో వైరం ఉంది రావణాసురుడి, తమ్ముడైనటువంటి విభీషణుడితో వైరం ఉంది. అయితే రావణాసురుడి యొక్క ఆయన యొక్క వైభవం అది అన్నని గౌరవించలేదు, తమ్ముడిని గౌరవించలేదు. మంచి ఎవరు చెప్తే వాడు చెడు చేసుకుంటూ ఉంటాడు రావణాసురుడు. అందుకని ఆంజనేయుడు ఒక మాట అంటాడు సుందరకాండ, రావణ ఈ బుద్ధి నీకు కలిగిందా? ఈ బుద్ధి నీకు కలిగిందైతే నీ ప్రక్కన పెద్దలు ఎవరు చెప్పలేదా? ఒకవేళ వాడు చెప్పుకున్నా కానీ నువ్వు దాన్ని ఆచరించి ఉండలేదా? ఒకవేళ ఆచరించకపోతే ఇది నా నాశనానికి ఇది నీ నాశనానికి కారణం అని చెప్తాడు ఆంజనేయుడు. అంటే మంచి చెప్పేవాడు దొరకడం ఒక అదృష్టం. ఆ మంచి చెప్పేవాడు విన్నదాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడం అది మన చేతిలో ఉంటుంది. లోకంలో మంచి చెప్పడమే మహాత్ములు చెప్తారు, దాన్ని ఆచరించడమా ఆచరించకపోవడం అనేది మన చేతిలో ఉంటుంది. అంటే మన నాశనానికి కారణం మహాత్ముల యొక్క మాటని మనం పెడచేవిని పెట్టడమే కారణం. కాబట్టి అతనికి క్రోధం ఉంది, అన్న చెప్పినా వినడు, తమ్ముడు చెప్పినా వినడు. అలాగే అతనికి లోభం ఉంది, ఎక్కడెక్కడ వస్తువులు మొత్తం తనకే కావాలి. ఆఖరికి అన్నమైన యుద్ధానికి వెళితే పుష్పక విమానాన్ని కూడా తెచ్చి తన మందిరంలో పెట్టుకున్నటువంటి వాడు రావణాసురుడు. అలాగే అతనికి మదం ఉంది, ఎంతో మంది మీదకి యుద్ధానికి వెళ్ళేటువంటి మదం. ఆయన మాత్సర్యం ఉంది, తన నుంచి ఎవడు ఉండకూడదనే మాత్సర్యం. మోహం ఉంది, అన్ని లోకాల మీద ఆధిపత్యం కావాలనే మోహం. అంటే ఇప్పుడు రావణాసురుడు ఎవరయ్యారు? శత్రువర్ధనుడయ్యాడు. హనుమ ఎవరయ్యారు? శత్రుకర్షణుడయ్యాడు. అంటే అమ్మవారి అన్వేషణ కోసం వెళ్ళాలంటే మనలో ఉండేటువంటి ఆ నిజతత్వాన్ని, ఆ చైతన్యాన్ని, ఆత్మతత్వాన్ని కనుగొనాలంటే మనం ముందర మన లోపల పెరిగేటువంటి ఈ కామక్రోధాలు అనేటువంటి వాటిని అణచుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే రావణాసురుడికి మొదట్లోనే లంకిని ఎలా అతని నాశనానికి కోరిందో మనవాడే మన నాశనానికి కోరుతారు. ఇప్పుడు రాముడికి అరణ్యంలో ఎవరూ పరిచయం లేదు. ఎవరూ పరిచయం లేకపోయినా ఓ పల్లెవాడు గురుడు ఆయనకు సాయం చేశాడు. అలాగే గురుభక్తులైన శబరి ఆయనకు సాయం చేసింది. విరాటుడు కపటులైన రాక్షసులు కూడా అతనికి మేలు చేశారు. సుతీక్షణుడు శరభములు మొదలైన మహాత్ములు కూడా రాముడికి ఆదరణ చూపించారు, ఆతిథ్యాన్ని ఇచ్చారు. వీళ్ళందరితో పరిచయం ఏమిటి? రాముడి ధర్మమే పరిచయం, రాముడు నడిచిన సత్యమే పరిచయం. ధర్మము సత్యము రెండూ నీవైతే నీకు ఎక్కడికి వెళ్ళినా ఒక మంచివాడు తగులుతాడు. అంటే ప్రపంచమంతా నేను వ్యతిరేకించిందని అర్థం కాదు. అక్కడ ఎవరో ఒకరు ధర్మాన్ని పట్టుకున్నవాడు, సత్యం మీద నిలబడేవాడు నీకు అండగా ఉంటారు. మరి మనం ఏం చేయాలి? ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్ని, సత్యాన్ని రెంటిని మనం పట్టుకు నడిచే ప్రయత్నం చేయాలి. ఎక్కడ దానికి గ్లాని కలిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డా రాముడు ఎలాగైతే ఏకాగ్ర దృష్టితో తనని తాను సంభాళించుకొని ప్రతి దానిలో ధర్మాన్ని, సత్యాన్ని ఎలా పట్టుకు నడిచాడో మనం కూడా అలా నడిచే ప్రయత్నం చేస్తే మనది కాని వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. మరి మన ధర్మము సత్యం పట్టుకోలేదనుకోండి, మన వాళ్ళే మనకు వ్యతిరేకం అవుతారు. ఎలాగా? రావణాసురుడి లంకలో లంకిని రావణాసురుడి నాశనాన్ని కోరినట్టు, బ్రహ్మ కోసం తపస్సు చేసినట్టు లంక ఎప్పుడు నాశనం అవుతుందా అని అడిగినట్టు. అందుకని మానవుడు సంపాదించుకోవాల్సింది ధర్మమును పాటించడం, సత్యాన్ని అలకడం. అందుకనే ధర్మం చెర, సత్యం వద అన్నారు. సత్యం వద అంటే అర్థం ఏంటంటే, వద అంటే చెప్పండి, అంటే సత్యాన్ని పలకండి. ధర్మం చెర, చెర అంటే అర్థం ఏంటి? ధర్మ ప్రకారం నడవండి అని చెప్పారు మనకు పెద్దలు. ఈ రెండే మానవులకు ధరిస్తాయి. అందువల్ల మనకు రామాయణంలో ఈ లంకిని ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, మనలో ధర్మం లేకపోతే మన ఇంట్లోనే మనకు వ్యతిరేకత మొదలవుతుంది, మన వాళ్ళే మనకు ఎదురుతారు అనే సత్యం చెప్పాడు. ఎప్పుడైతే లక్కన చూశాడో ఆయన ఈ ముత్యాలతో, పుష్పాలతో, రాజమాలతో, మణిమాణిక్యాలతో అందమైన విద్యలు అన్నీ అలంకరింపబడి ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ వైభవం కనబడుతుంది. అంటే ఇక్కడ వాల్మీకి ఏం చెప్పదలుచుకున్నాడు మనకంటే, ఎంత బంగారం ఉన్నదనేది ముఖ్యం కాదు, ఎన్ని మణుమాణిక్యాలతో మందిరాలు
మాణిక్యం లాంటి వాడి నడవడిక, వాడు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నడవడిక కలిగి ఉన్నాడా అని మనకు రామాయణం అడుగుతుంది. ఇంకోటి ఏమిటంటే రావణాసురుడి యొక్క భవనాలన్నీ కూడా వాస్తుకి అనుగుణంగా నిర్మించుకున్నాడు. అయితే మనకు రామాయణం ఏం చెప్తుందంటే, అబ్బాయి వాస్తు కొంతకాలమే నిన్ను నీ రక్షణ బాధ్యతను వహిస్తోంది, కానీ నువ్వు చూసుకోవాల్సింది నీకు వాస్తు ఉన్నదా లేదా. మన మీరు అనొచ్చు ఏమిటంటే మనిషికి వాస్తు ఏమిటండి, మనిషికి ధర్మమే వాస్తు, సత్యమే వాస్తు. సత్యము ధర్మం రెండు పట్టుకున్నావా, నీ ఇల్లు ఎలా ఉన్నదని పరమాత్మ చూడండి. నీ ఇల్లు ఎలా ఉన్నా ఆయన అనుగ్రహం లభిస్తోంది. మేడలో ఉన్న కంసుడు ఎలా చచ్చాడో, ఊరి మునిచిలో ఉన్న కుచేరుడు ఎలా ఉద్ధరింపబడ్డాడో, పరమాత్మ వైభవాన్ని చూసి లొంగిపోయేవాడు కాదు. వైభవాన్ని చూసి లొంగిపోయేవాడైతే కంసుడి యొక్క ఐశ్వర్యానికి పరమాత్మతనికి ఒక మోక్షాన్ని ఏదో ఇచ్చి ఉండేవాడు. అదే పరమాత్మ ధనాన్ని చూచే దగ్గరికి వచ్చేవాడైతే కుచేరుడి దగ్గర ఏముందని స్వామి ఎదురుగా వెళ్ళి కుచేరుడిని తీసుకొచ్చి ఉన్నదాసనం మీద కూర్చోబెట్టి 8 మంది భార్యలు తనను సేవిస్తుంటే, సాక్షాత్తు రుక్మిణి అమ్మవారు పాదాలు నీళ్లు పోస్తుంటే, నారాయణుడంతటి వాడు కుచేరుడి పాదాన్ని కడిగి ఆ వచ్చిన నీటిని శిరస్సు మీద చల్లుకున్నాడు కృష్ణయ్య. మరి ఏం చూసి చల్లుకున్నాడు? ఐశ్వర్యం ఉందా కుచేరుడికి? కొన్ని కుచేరుడు పాదాలు కడిగినందుకు పరమాత్మకు వచ్చే కొత్తగా వచ్చే ఐశ్వర్యం ఉందా ఏమైనా? అంటే పరమాత్మ గుణానికి దాసుడు. ఏ భక్తుడైతే తాను చెప్పిన గుణాలతో అలరాడుతుంటాడో, తాను చెప్పిన గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటాడో, అలాంటి వాడి యోగక్షేమాలను పరమాత్మ చూస్తాడు కనుక. కాబట్టి పరమాత్మ దేనికి కట్టుబడతాడు? మనలో ఉండేటువంటి మంచి గుణాన్ని. ఆ గుణాలు లేనటువంటి వాడు రావణాసుడు. ఇలా కొంతమంది కనిపించారు. ఎలాగా? వేదం చదువుతున్న వాళ్ళు, జటలను లేకుండా బోడిగుండు చేసుకున్న వాళ్ళు, ఉన్నటువంటి జుట్టుని జటలుగా కట్టుకున్న వాళ్ళు, దర్భముష్టి ప్రహరులు అనేవాళ్ళు. అంటే ఒక దర్భని ప్రయోగించి ఇది బాణం కావాలి అని ప్రయోగిస్తే ఎవరి మీదైతే ప్రయోగింపబడిందో ఆ వ్యక్తి ప్రాణం తీసేంత వరకు వెంటాడి ప్రాణం తీయగలిగిన దర్భని అలా ఆయుధాలుగా ప్రయోగించేవాడు లంకలో కనిపించాడు. అంటే ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి జనం కనిపించారు. కామకేళి పరాయణులు అక్కడే కనిపించారు, వైరాగ్యంతో ఉన్నవాడు కూడా అలాగే కనిపించారు. ఇక్కడ మనకి ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది రామాయణంలో. ఆంజనేయ స్వామి వారు తిరిగి వెళ్ళిన తర్వాత రాముడు ఒక మాట అడుగుతాడు, లంక ఎలా ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు మరి లంక ఎలా ఉందో చెప్పాలి కదా స్వామి. అగ్నిహోత్రాచ వేదాచ రాక్షసానాం గుహే గుహే అని చెప్పాడు స్వామి వారు. ఏం చెప్పమంటారు రామచంద్ర? ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం వెలుగుతుందన్నారు. అంటే ప్రతి ఇంట్లో యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. ఎక్కడ? లంకలో. వేదాచ ప్రతి ఇంట్లో వేదం వినపడుతుందంటే ఎవరింట్లోకి వెళ్ళినా వేద మంత్రాలు చదువుతున్నారు, ఎవరింట్లో వెళ్ళినా యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. అగ్నిహోత్రాచ వేదాచ రాక్షసానా గృహే గృహే ప్రతి ఇంట్లో జరుగుతుందన్నారు. ఇప్పుడు అనుకున్నాడంటే స్వామి, అయ్యో ఇంత ధర్మపరుని నేను ఎలా కొట్టాలి? ప్రతి ఇంట్లో యజ్ఞం జరుగుతుంది కదా, యజ్ఞం జరుగుతున్న ఇంటి మీదకి నేను పోకూడదు కదా, వేదం చదువుతున్న ఇంటి మీదకి నేను పోకూడదు కదా. మరి ఇలా వేదం చదువుతున్న వాళ్ళ ఇళ్ళ మీదకి, అగ్నిహోత్రం వెలిగించి యజ్ఞమును హోమాన్ని ఆచరించే వాళ్ళ ఇళ్ళ మీదకి నేను ఎలా పోవాలి అని రాముడు సంశయపడుతుండగానే కింద ఒక మాట చెప్పాడు ఆంజనేయ స్వామి. దయా సత్యం చ శౌచం రాక్షసానాం న విద్యతే అన్నాడు. ఇంత బాగా వేదం చదువుతున్నారు, ఇంత బాగా యజ్ఞయాగాలు చేస్తున్నారు, కానీ ఒక్కడికి శౌచము లేదు అన్నారు. శౌచం అంటే అర్థం ఏంటి? ముఖం కడుక్కోకుండా ఇళ్లలో తిరగడం, స్నానం చేయకుండా పూజ గదిలోకి, పక్కింటోకి, ఎదురింటోకి వెళ్ళడం. ఏమండి? కాబట్టి ఇది బాహ్య శౌచం. మరి అంత శౌచం ఏమిటి? పైకి ఒకటి మాట్లాడుతూ లోన ఒకటి ఆలోచిస్తూ ఎదుటివాడు బాగున్నావా అని అడుగుతూనే ఈ ఎప్పుడు నాశనం అవుతాడా అని లోపల అనుకుంటూ ఉండడాన్ని దీన్ని అంత శౌచం అంటారు. అంటే బాహ్యంగా బాగానే మాట్లాడతాడు, కానీ వాడు లోపల విలువైనటువంటి గుణం ఉండదన్నమాట. కాబట్టి ఈ శౌచం లేకుండా ఉన్నారటండి వాడు. ఇంకేమి లేదు వాళ్ళకి, దయ లేదటండి. దయ లేదంటే రాక్షసులకి ఎవరైనా కొత్తవాడు కనపడగానే కొట్టండి, చంపండి, ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎవరి కోసం వచ్చావు అని అడిగేవాడే కానీ ఏమయ్యా ఎందుకోసం వచ్చావు, నీకేం కావాలి అని మెత్తగా అడిగేవాడు ఒక్కడేడట. అంటే దయ లేదట. ఇంకోటి ఏమిటి? సత్యం పలకడం తెలియదట. తెలిసిన విషయాన్ని తెలియదని చెప్పేస్తారట. అందుకని దయ లేదట, సత్యం లేదట,
శౌచం లేదట, ఈ మూడు లేదని చెప్పేటప్పటికీ రాముడు ఏమనుకున్నాడంటే వేదం చదివినప్పటికీ యజ్ఞయాగాదులు చేసినప్పటికీ వీళ్ళు దయ పాటించడం లేదు కాబట్టి, సత్యం పలకడం లేదు కాబట్టి, శౌచం లేకుండా ఉన్నారు కాబట్టి, ఈ మూడు లేవు కాబట్టి వీళ్ళని కొట్టచ్చు అనుకున్నాడట రాముడు. అంటే వేదం చదవడం యజ్ఞం చేయడం ఒక ఎత్తు అయితే, సత్యం పలకడం, దయ కలిగి ఉండడం, శౌచం కలిగి ఉండడం, దీన్ని భగవంతుడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఇవి కర్మని బయటికి కనబడతాయి. వేదం చదవడం బయటికి వినబడుతుంది, యజ్ఞయాగాదులు చేయడం కంటికి కనబడుతుంది, కానీ లోపల ఎంత దయ కలిగి ఉన్నాడనేది అది లోపల ఉండే గుణం, ఇది అంతరంగంగా ఉండే గుణం, ఇది బయటికి కనిపించేది కాదు. ఇప్పుడు మీరు బయటికి పోయి ఎవరినైనా అడగండి, మాకు ఋగ్వేదం ఇవ్వండి అంటే ఇంత పుస్తకం తెచ్చిస్తారు, యజుర్వేదం ఇవ్వంటే ఇంత పుస్తకం తెచ్చిస్తారు. ఏమంటే 1 కిలో దయ కట్టండి అని అడగండి, ఏ కొట్లో అయినా దొరుకుతుందేమో. 1 అరకిలో సత్యం కట్టండి అని అడగండి, ఎక్కడైనా దొరుకుతుందేమో. లేకపోతే ఏమండి 100 పేజీల శౌచం ఇవ్వండి అని అడగండి, ఏ పుస్తకంలో పెట్టిస్తారో చూద్దాం. ఇది బయటికి కనబడే వస్తువులు కావివి. అందుకనే మలయాళ స్వామి వారు చెప్పేవారు, దయగల హృదయమే భగవన్ నిలయము అని చెప్పేవాడు మహానుభావుడు. దయగల హృదయం భగవన్ నిలయం. ఆ దయలేని రాక్షసులకి పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వాడు కనిపించారు. హనుమంతుడు అంతా వెతికాడు, వీరిలో కనిపించిన ప్రతి మందిరాన్ని వెతికాడు, సీతాదేవి ఎక్కడా కనపడలేదు. రాజవీధిని ఆవరించి ఆ నగర మధ్యలో మహాసైన్యాన్ని మోహరించి పెట్టాడు. ఎందుకంటే రావణాసురుడు అనుమతి లేకుండా తన సైన్యం కన్నుగప్పి ఏ ఒక్కరూ రాకుండా ఉండాలని ప్రయత్నం. ఎందుకని? అధర్మార్జితమైన సంపాదన ఉన్న చోట భయం ఉంటుంది, ధర్మార్జితమైన సంపద ఉన్న చోట. అందుకే చత్వారో ధనదాయాదః ధర్మ అగ్ని నృప తస్కరాః అని మహాత్ములు చెప్పారు. ధనానికి 4 దాయాదులు ఉంటారంటే పంచుకునేవాడు. ఎవరంటే ధనానికి దాయాదులు అంటే మొట్టమొదటి వాడు ధర్మం. నువ్వు ఇది ధర్మంగా సంపాదించావా లేదా? నువ్వు ధర్మంగా సంపాదించకపోతే అది ఇంకో రూపాన నీకు తెలియకుండానే చిల్లు కుండలో నీరులాగా నువ్వు ఇలా పోస్తూ ఉంటే అడుగున రంధ్రం పట్టేటువంటి కుండలో నీరు ఎలా తెలియకుండా వెళ్ళిపోతుందో, నువ్వు ధర్మంగా కనుక లేకపోతే వచ్చిన ధనం కూడా ఆ రంధ్రం నీరు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. రెండవది అగ్ని. తగలబడింది అనుకోండి, ఒకసారి పెద్ద అంతస్తులైనా కానీ తగలబడింది అనుకోండి, ఆ తగలబడ్డ తర్వాత ఇక మళ్ళీ తీసుకోవడానికి ఆ నోట్లు పనికిరావు, బంగారం కూడా కరిగిపోతుంది. లంకలో చెప్తారు, బంగారం అంటే అగ్నిలో పడి తగలడిపోతుంటే బంగారమే వివిధ రూపాలు పొందిందా అన్నట్టుగా అగ్నిదేవుడికి ఆహుతైపోతుంటే అలా బొట్లు బొట్లుగా రాలిపడుతున్నటువంటి కనకము వేడి అక్కడ రావణాసురుడి లంకలో హనుమ పెట్టిన అగ్ని సంస్కారానికి ఆ బంగారం కూడా తప్తమై కరిగిపోయింది. అది బూడిదగా మారి రేణువులుగా ఎగురుతుంది అని చెప్తారు వాల్మీకి మహర్షి. ఎందుకని? ఆ ధనంలో, ఆ బంగారంలో ధర్మం లేదు కనుక. ఇక మూడవది ఏమిటి? నృప అంటే రాజు. రాజు ఏం చేస్తాడండి? డబ్బు ఎక్కువ ఉంటే అబ్బాయి నువ్వు డబ్బు ఎలా సంపాదించావు లెక్క చెప్పమని ఎవరు పంపిస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపిస్తారు. రాజు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వస్తాడు ఇంటికి, అక్కడ కట్టాల్సిందే తప్పదు. ఇక 4వ వాడెవడు? తస్కరహ, దొంగ. వీడెలా వస్తాడు? వీళ్ళెవరు రాకపోయినా కనీసం వీడు ప్రాణాలు ప్రయత్నించి ప్రాణాలు కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ దొంగోడు దొరపడ్డాడు అనుకోండి, వాడు ఈ ధనాన్ని తీసుకెళ్ళచ్చు, మన కర్మ బాగలేకపోతే మన ప్రాణం కూడా తీయచ్చు. కానీ ధర్మం అనేటువంటి దానిగా ధర్మాన్ని సంపాదించకపోతే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైతే అధర్మంగా అమ్మని తెచ్చి లోపల పెట్టాడో భయం ఉంది కనుకనే ప్రతి వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారటండి. ఏ ఒక్కరు కూడా ఏదో కాపలా కాయాలని కాస్తున్నట్టు లేదట. జాగ్రత్తగా పరిశీలించి ఎవరెవరు వస్తున్నారా అని ఏది అంత నిశ్చితంగా పరిశీలించగలిగిన వాళ్ళని అతడు సైన్యంలో పెట్టుకున్నాడు. ఇలా పెడుతుంటే స్వామి వారికి అందరూ సైన్యమే కనిపించారు కానీ రావణాసురుడు అంతఃపురం కానీ అమ్మ జాడ కానీ కనపడలేదు ఆయనకి. పైగా విచిత్రమైనటువంటి వ్యవస్థ కలిగిన స్త్రీమూర్తులు చూశాడంటే. పతివ్రత ధర్మంతో భర్తని సేవించే వాళ్ళు అక్కడే ఉన్నారు. మద్యం తాగుతూ తూలుతున్నటువంటి వాళ్ళై ఉండి పరపురుషుడే తమ భర్త అనుకొని వెళ్ళి అతనితో ఇంద్రియ లౌల్యత్వం కలిగిన స్త్రీలని చూశాడు. ఇంకొక చోట వాడు భార్యాభర్తలు అవ్వచ్చుగాక కానీ ప్రపంచంలో ఉండకూడని విధంగా బాహ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూశాడు. ఇలా పరస్పర విరుద్ధం కలిగిన వీళ్ళందరినీ చూచిన హనుమలో ఏ వికారం కలగలేదు. పైగా అమ్మ ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఇది మనకు రామాయణంలో సుందరకాండలో అత్యద్భుతమైనటువంటి విషయం. ఇక
ఇక్కడ అమ్మ ఎలా ఉంటుంది ఆయన ఊహించాడు. ఒక్కొక్క వ్యక్తి బాధపడుతున్న దాన్ని బట్టి ఆ వస్తువును అంచనా వేస్తారండి లోకంలో. ఎప్పుడు ఏడవని వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, మనం విచిత్రంగా చూస్తాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏడవడండి. ఎంత కష్టమైన పాపం అలా పట్టు కూర్చుంటాడే కానీ కళ్ళ వెంట నీళ్లు పెట్టడం చూడలేదండి అంటామా. అలాంటి వారు ఏడ్చారంటే కారణం గట్టిదై ఉంటుంది. లోకంలో ఇంకొంతమంది ఉంటారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాడు నవ్వడం అనేది ప్రపంచం ఎప్పుడూ చూడదు. అలాంటి వాడు నవ్వుతూ ఉంటే విచిత్రం, ఇలాంటి వాడు ఏడుస్తూ ఉంటే విచిత్రం. కాబట్టి లోకంలో కొన్ని సంఘటనలు ఉంటాయి, దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. మరి రామచంద్రమూర్తి అంతటి వారు వశిష్ఠుడి శిష్యుడైనటువంటి మహానుభావుడు, విశ్వామిత్రుడి చేత అంత బలమైన విద్యను పొందగలిగిన ఆయన మరి ఇంత బాధపడుతున్నాడంటే ఆవిడ ఎంత విశేషమైనదై ఉంటుంది, అమ్మ ఎలా కనబడుతుంది అని ఆలోచిస్తూ అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం సుప్రదిగ్ధామివ హేమరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం క్షతప్రరుడామివ బాణరేఖాం అన్నాడు ఆంజనేయ స్వామి. ఎలా కనబడుతోంది అమ్మ అన్నాడంటే అవ్యక్త రేఖ ఇవ చంద్రరేఖ అని అమ్మకు కోరిక చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? అమావాస్య వెళ్ళిన తర్వాత రెండవ రోజున మనకి నెలపడుతూనే వస్తుంది కదా, ఆ నెలపడుతు రోజున మనం చంద్రుడిని చూస్తాం. ఆ చంద్రుడు ఎలా ఉంటాడు? కనిపించినట్టుగా ఉంటాడు. పౌర్ణమి నాటి చంద్రుడిలాగా నేను ఎప్పుడో చూస్తానంటే నెలపడుపు రోజు చంద్రుడు అలా కనపడ్డాడు. ఆయన ఒక కాలంలో వస్తాడు, ఆ కాలంలో మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన వచ్చినప్పుడు మనం చూడాల్సిందే కానీ పౌర్ణమి నాటి చంద్రుడు లేక నువ్వు అర్ధరాత్రి వెళ్ళి చూసినా అలా ఆకాశంలో కనపడ్డాడు. ఆయన నెలపొడుపు చంద్రుడు చాలా తక్కువ సమయం ఉంటాడు. నెలపొడుపు నాడు అంత కనిపించినంత మాత్రాన మిగతా చంద్రుడు లేడనడానికి వీల్లేదు. ఆ మిగతా చంద్రుడు మేఘముల చేత అక్కడ లోపల కప్పబడి ఉంటాడు. రోజు రోజుకి వృద్ధి పొందుతూ ఉంటాడు. పౌర్ణమి నాడు పూర్ణంగా కనబడతాడు. అలాగే చంద్రుడికి ఈ చిన్న పొసమెరుపులాగా ఇలా నెలవంకలాగా ఉండే రూపము పూర్ణంగా ఎలా మళ్ళీ పౌర్ణమి నాడు కనిపిస్తాడో, మా అమ్మ సీతమ్మ కూడా చంద్రుడిలాగా పూర్ణంగా ఉన్నప్పటికీ కూడా రావణాసురుడనే మబ్బు చేత కప్పబడి ఉండడం చేత కనిపించకుండా ఉన్న ఆ అవ్యక్త రేఖ ఇవ చంద్రరేఖ, కనిపించకుండా ఉన్న మా అమ్మ నాకెప్పుడు కనబడుతుందో కదా అన్నాడు. అంటే అమ్మని ఎవరితో పోల్చాడు? చంద్రుడితో పోల్చాడు. ఎందుకని? అమ్మ చంద్ర సహోదరి, సోమునితో పుట్టువట సొంపు కళల కేవలదు అన్నాడు హనుమాచార్యులు. అమ్మను వర్ణిస్తూ చెప్పిన మాట, వెంకటేశ్వర నీ వైభవం ఎంత గొప్పైనా కావచ్చు గాక మా అమ్మగారి అందం ముందర నీ అందం దిగదుడుపు అన్నాడు హనుమాచార్యులు. ఎందుకని? ఆవిడ సోముని తోబుట్టు, చంద్రుడికి తోడ పుట్టిందండి, పాలసముద్రంలో నుంచి పుట్టింది అమ్మ. అందుకని చంద్రుడితో పోల్చాడు. పైగా అమ్మ చంద్రవంశీయురాలు సీతమ్మ తల్లి. ఇంకో మాట ఏం చెప్పాడు? అవ్యక్త రేఖామివ చంద్రరేఖ సుప్రదిగ్ధామివ హేమరేఖ. ఒక అతనటండి బంగారము చాలా సన్నగా వస్తుందండి. లోహం విలువైన వాటిలో సన్నగా వచ్చే వాటిలో బంగారం కంటే సన్నగా ఇంకో వస్తువు కాదు. ఆ బంగారపు తీగతో చీరలు కూడా నేయించుకుంటారు. ఆ మాట అన్నారని మీ ఆయన బలి పెట్టకండి. బంగారంతో కూడా చీర నేయించుకోవచ్చు, అంత సన్నగా వస్తుందట దారాలా. ఇప్పుడు అమ్మ ఎలా ఉంటుందట అంటే, ఒకడెవరో బంగారపు తీగ చేయించుకున్నారట. ఆ తీగ కాలంలో బురదలో పడిపోయిందట. ఇప్పుడు పడిపోయినంత మాత్రాన దాన్ని వెతికి తీసేటప్పుడు ఆ వ్యక్తి ఆ తీగను మళ్ళీ పొందాడు. ఉంగరం అనుకుందాం, మరి తీగ అంటే మీకు అర్థం కాదేమో, ఉంగరం అనుకున్నాం. ఉంగరం పడిపోయి బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఈ బురద చేరింది కదా అని బంగారానికి విలువ ఏమైనా తగ్గుతుందా? తెలివైన వారు దాన్ని విలువ తెలిసిన వాడు ఏం చేస్తారు? ఆ బంగారాన్ని, ఆ అంటిన బురదని నీటితో శుభ్రం చేసి దాన్ని మళ్ళీ ఎలా ధరిస్తారో అలాగే బంగారం లాంటి గుణాలు కలిగిన మా తల్లి సీతమ్మ బురద లాంటి రావణాసురుడు ముట్టడం వల్ల ఆవిడ బురదగా కనబడుతుందే కానీ ఆ బురద అంటినంత మాత్రాన బంగారం విలువ తరిగిపోతుందా? అలా రాముడిని చేరడానికి ఆవిడ ఎప్పుడూ యోగ్యురాలే. అలా బురద పట్టినటువంటి బంగారు తీగలాగా ఉన్న మా అమ్మ సీతమ్మని నేను ఎప్పుడు చూస్తానో కదా అనుకున్నాడు. అంటే బంగారం అమ్మయింది, బురద రావణాసురుడయ్యాడు. చంద్రుడు అమ్మయింది, కప్పబెట్టిన మేఘం రావణాసురుడయ్యాడు. క్షతప్రరుడామివ బాణరేఖ అన్నాడు. ఇప్పుడు చూడండి, లోకంలో అలా వెళుతున్నప్పుడు ఏదో చిన్న మురికి కాలిలో గుచ్చుకుంది అనుకోండి,
డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా మనం కాస్త చేతికి అందితే దాన్ని లాగేస్తాం. లాగేసిన తర్వాత దాని చిన్న మురికి భాగం కాల్లో ఇరుక్కుపోయింది అనుకోండి, ఏదో సన్న భాగం అది బయటికి రాలే, మనం అనుకున్నా పూర్తిగా వచ్చేసిందని. ఈలోపు నడుస్తుంటే ఓ పదునైన రాయి ఆ గాయం కింద పడింది అనుకోండి, గాయం కింద రాయి పడింది అనుకోండి. ఇప్పుడు ఆ రాయి నొక్కడం వల్ల మీకు గాయం ఎంత బాధ కలిగింపజేస్తుంది? ప్రాణం పోయినంత బాధ కలిగింపజేస్తుంది. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కాస్త నీ ప్రయత్నం నువ్వు చేస్తావు, ఇంత దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు లేదు, కానీ అది రాదండి. మళ్ళీ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన బాగా భూతద్దనేసి పరిశీలన చేసి అక్కడ గాయాన్ని కొద్దిగా పెద్దది చేసి ఆ లోపల నుంచి అంటుకున్నటువంటి చిన్న మురికి భాగాన్ని తీసి దూదిలో పెట్టి నీకు చూపిస్తాడు. అప్పుడు నువ్వు అంటావు, ఏమైనా నాకు కనబడటం లేదే అంట. ఆవిడ భూతద్దం తెచ్చి చూపిస్తాడే, ఆ బాయిని నీ కంటికి కనిపించేది కాదు, ఈ భూతద్దంలో చూడవయ్యా అది ఉందో లేదో అనగానే అది ఎలా ఉంటుందండి? చాలా చిన్న భాగం. మనకేమనిపిస్తుంది? ఈ 6 అడుగుల మనిషిని ఎంత ములుసు ఎంత బాధ పెట్టిందో కదా అనుకుంటాం కదా. అలాగే అమ్మ బాధపడుతున్న ఆవిడైతే లోన నలుసు లాంటి వాడు రావణాసురుడే. క్షతప్రరుడా వివబాణ రేఖ, ఒక సమర్థుడైన వాడు బాణం వేస్తే పూర్తిగా లాగినా కానీ లోపల ఒక మురికి ఉండి కనపడకుండా బాధ పెడుతూ మనిషికి ఎంత వేదన కలిగింపజేస్తుందో ఈ రావణాసురుడనే ములుసు కూడా మా అమ్మలో చేరి ఎంత బాధ పెడుతున్నాడు కదా, అలాంటి మా అమ్మ నా కంట ఎప్పుడు పడుతుందో కదా అనుకున్నాడు. ఇక చివరికి క్షతప్రరుడా వివబాణ రేఖ వాయుప్రభిన్నా వివమేఘరేఖ. అమ్మ ఎలా ఉంటుందట అంటే మేఘరేఖ. ఆ రేఖ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, వర్షం వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఈ లోపల వాయువు ఎక్కడి నుంచో బాగా బలంగా వీస్తుంది. వీచేటప్పటికి మేఘాలన్నీ ఏమైపోతాయి? చాలా చెదిరైపోతాయి. అప్పటిదాకా వాతావరణం గంభీరంగా ఉండి వర్షం పడుతుంది అనుకున్నది కాస్త ఆ వీగిపోయి ఆ భయాన్ని తొలగింపజేస్తుంది. అలాగే రావణాసురుడనే మేఘం అమ్మని భయపెట్టడానికి వస్తే రాముడనే వాయువు వీచింది అనుకోండి, ఆ మేఘం వెళ్ళిపోయి భయాన్ని ఎలా తొలగించుకుని ఆనందంగా మనం ఉంటామో ఈ రావణాసురుడనే భయంకరమైన ఈ నల్లటి మేఘం తొలగిపోయి రాముడనే గాలి వీచి మా అమ్మ అంతటి ఆనందాన్ని పొందుగాక. అలాంటి అమ్మ నా కంట ఎప్పుడు పడుతుందో కదా అని ఆంజనేయ స్వామి వారు విచారణ చేశాడు. ఇదండి నిజమైనటువంటి విచారణ. ఓ వ్యక్తి గురించి ఇంకా చూడకముందరే అమ్మ వైభవాన్ని ఇంత గట్టిగా ఆలోచించాడు కనుకనే ధ్రువం విశిష్టో హి గుణతో హి సీత అంటాడే. నాకు అయ్యవారి విషయము తెలుసు, అమ్మవారి విషయము తెలుసు. అయ్యా అమ్మవారిలో ఎవరు గొప్ప అంటే మా అమ్మే గొప్పదని చెప్తాను అంటాడు ఆంజనేయ స్వామి. అమ్మవారు ఎవరి పార్టీ అండి? సీతమ్మ తల్లి పార్టీ. రామచంద్రమూర్తి దగ్గర అన్నాడు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే దుష్కరం పురుతో రాము అంటాడు అక్కడ రామాయణ సుందరకాండలో చెప్తాడు. ఈ ఎంత దారుణమైన పని చేస్తున్నాడు రాముడు అంటే, అమ్మ లేకుండా రాముడు జీవిస్తున్నాడంటే రాముడు కఠిన హృదయుడు కాబట్టి జీవిస్తున్నాడు. అదే ఇంకొక కనుక అయినట్లయితే అమ్మ లేకపోతే దేహాన్ని విడిచిపెట్టి ఉండేవాడు అంటాడు ఆంజనేయ స్వామి. అంటే అమ్మ అంటే అంత ఇష్టమైన అలాంటి అమ్మని వెతుకుతున్నాడు. అప్పుడే వెతుకుతున్నటువంటి ఆయన ద్వారాలు, తోరణాలు, ప్రకారాలు, పరిగలు వీటన్నింటితో కనబడుతున్న అంతఃపురంలో గుర్రాల సకిలింతలతో, ఏనుగుల భీంకారాలతో, పక్షుల కరకూచితాలతో, వేల మంది సైనికులతో, రథ గజ త్వరగ పదాతి అని చతుర్విధ దళాలు ఉంటాయి. వీటన్నింటినీ అవలోకిస్తున్నాడు కానీ అమ్మ కనబడలేదాడు. అప్పుడే ఉదయించిన చంద్రుడు అలా కనిపిస్తూ ఆయనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. యోజనం పొడవు కలిగి 1/2 యోజన